క్లాప్స్ కొట్టండి. శబరి మాతాకి, శబరి మాతాకి, పులాజీ బాబాకి, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి. అసలు ఈ ప్రపంచాన్ని నడిపించిన ప్రతి ఒక్క సద్గురువులకి గట్టిగా కొట్టండి. సద్గురువులందరికీ, అఖండ జ్యోతికి. ఒక్కసారట కొట్టండి కెమెరామన్ గట్టిగా. పులాజీ బాబాకి, శబరి మాతాకి, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న సద్గురువులందరికీ, అఖండ జ్యోతికి, ఈ మహానుభావుల మహిళలందరికీ, శ్రీ మన పురుషుల అన్నదమ్ములందరికీ కూడా జై. చిన్నారులందరూ కూడా మళ్ళీ అలగదిచ్చి వాళ్ళే ముఖ్యం అసలు. ఓకే, థ్యాంక్స్ అండి సమయం పెంచినందుకు. మరి ఇలా ఫస్ట్ ఒక్కసారి నాకెందుకు ధ్యానం పరిచయం అయిందో తెలుసుకుందాం. ఫస్ట్ నాకు రోగాలు బాగా ఉండే అమ్మ. అంటే నా అత్తగారి ఇల్లు ఎంత అద్భుతమో, అది గత జన్మలో చేసుకున్నా. మీరు చెప్పింది కదా ఇందాక, ఏ జన్మలో ఏ పుణ్యమో, ఏ జన్మలో ఏ పాపం. ఆ పుణ్యం కొద్దీ ఆ పురుషుడు దొరికింది, ఆ పురుషుని కన్నా తల్లిదండ్రులు దొరికింది. ఎక్కడికి ధ్యాన ప్రచారానికి వెళ్తా అన్నా వాళ్ళు నా తోడొస్తారు. తర్వాత నాకు ఈ తలమడుగు తోడు దొరకగానే వాళ్ళు కొంచెం చల్లబడ్డారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తారు. మరి అలాంటి టైంలో అమ్మ ఎన్నో రోగాలు నాకు. ఆ రోగాలతో సతమతం అవుతున్న నాకు మా సారు ద్వారా, ఆయన దగ్గరి స్నేహితుడి ద్వారా ఈ ధ్యానము ఆదిలాబాద్లో ఒక టీచర్స్ కాలనీలో దొరికింది. కానీ అంతకుముందే ఈ బుక్ నేను చదివిన, కానీ ధ్యానం చేయాలని ఎలా చేయాలో తెలియదు, ఇలా ఎలా చేయాలో లేదు, కానీ ఏం చేయాలో ఉన్నది. కాబట్టి నేను ధ్యానం చేయలేకపోయినా, కానీ చేయాలన్న తపన ఉంది. తెలుసుకోవాలి, అమ్మని చూడాలి, అమ్మని చూడాలన్న ఎంతో ఉండే. ఆఖరికి జీవ సమాధి అయినాక నాకు ఆమె భాగ్యం ఆ జీవ సమాధి దగ్గర దొరికింది. కానీ అయినా ధ్యానంలో మనం అమ్మని చూడొచ్చు అని అమ్మ ఇందులో రాసింది. అంటే అలా అమ్మ జీవ సమాధి దగ్గరికి నేను 3-4 సార్లు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటే ఆమె చక్కగా మనకి దర్శనం ఇస్తుంది. మనం ఫిజికల్గా చూసిన దానికంటే అలాని జ్యోతి రూపంలో చూస్తే ఇంకా మహాశక్తి. అలా నేను ధ్యానము నా భర్త ద్వారా దొరికింది. అలా దొరికిన ధ్యానము 2011లో రోగాలు రావడం వల్ల ధ్యానం దొరికిందమ్మా. అంతకుముందు ఈ రోగాన్ని పాడు కానీ నాకే రావన్నా అని తిట్టుకునేదాన్ని. సేమ్ అందరిలాగా నేను కదా, అప్పుడు ఏమున్నది, అజ్ఞానం ఉంది కాబట్టి తిట్టుకున్న కొద్దీ నా రోగం పెరిగిందమ్మా. కానీ అక్కడ మనకు ఆ విషయం తెలియదు. ఒకరోజు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ చెప్పింది, అంటే పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు గురువు గారు చెప్పింది, మనం ఏ రోగాన్ని అయితే అసహించుకొని తిడతామో ఆ రోగము పెరుగుతుంది అని. ఇది సృష్టి రహస్యం అని చెప్పింది. మనకి ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా ఫస్ట్ దాన్ని ప్రేమించే జ్ఞానము బుద్ధి ఉండాలి అని చెప్పింది. మనం అంటే ఎందుకు వచ్చిందని ఇందాక మీరే చెప్పిండు, మనం చేసిన పాపం వల్ల మనకు రోగం వచ్చింది. అంటే మనం చేసిన సంగతి మనం మర్చిపోయి దాన్ని తిడుతున్నాం కాబట్టి నీ కర్మ నువ్వు పెంచుకుంటున్నావని చెప్పిండు. అప్పుడు తెలిసింది అసలు జ్ఞానం అంటే ఏమీ లేదు మన దగ్గర, ఇన్ని రోజులు జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి నాకు శ్రద్ధ బాగా కలిగి అప్పుడు ఏకధాటిగా ధ్యానం స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు 41 రోజు దీక్ష ఇచ్చిండు గురుగారు, మండల దీక్ష అంటారు. అంటే ఒకే జాగాలో ఒకటే టైంకి ఎవరి చేత భోజనం చేయకుండా చక్కగా ధ్యానం స్టార్ట్ చేసి, నేను 41 రోజు టైం ఇస్తే నా శ్రద్ధ పట్టుదల అనే పెట్టుబడి పెట్టి 21 రోజు లోపల నా రోగాలను తగ్గించుకున్నాను. కానీ ఎక్కడ, ధ్యాన మందిరంలో ఆదిలాబాద్లో శ్రీకృష్ణ గోపాలకృష్ణ మఠంలో మనకి ధ్యాన మందిరం ఉందండి. అది పెద్దగా చాలా బాగుంటుంది, అందులో ధ్యానం చేసుకోవాలి. అది ధ్యాన మందిరం. గుడిలో ఎంత ఎనర్జీ ఉంటుందో
అలాంటి ఎనర్జీ మూడింతలు పెరిగి ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇక్కడ కలుషం పెట్టిండు, గమనించండి ఆ షేప్ ఎలా ఉందో. అంటే గౌరమ్మ లాగా ఉంటుంది కొన. ఆ పైన ఉన్న కోణం ఏదైతే ఉందో ప్రతి ఆలయానికి ఉంటుంది. అంటే ప్రతి గుడికి గోపురము అంటారు. ఆ గోపురం గౌరమ్మ లేకుండా ఎవరు ఎక్కడ పూజలు చేయలేరు. కలుషం లేకుండా, గౌరమ్మ లేకుండా పూజలు చేయలేరు. ఎందుకు అంటే ఆ పూజకి ఆ గౌరమ్మ పెట్టడం వల్ల విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంటే పరమాత్మ శక్తి ఆ గౌరమ్మ కోణం వల్ల ఆ పూజకి శక్తి వస్తుంది. శక్తి ఆవాహన జరిగిన తర్వాతనే పంతులు పూజ స్టార్ట్ చేస్తారు. మనకి ఎంతో ఉందండి, సైన్స్, స్పిరిచువాలిటీ చాలా ఉంది. అలా గోపురానికి ఉంటుంది, ధ్యాన మందిరానికి ఉంటుంది, కలుషము గౌరమ్మ శక్తి. అలాగే మీరు ఒక్కసారి గమనించండి, మన పాత ఇండ్లన్నీ కూడా కూన ఇండ్లు ఇలా ఉంటాయి. ప్రతి యోగి ఏం చేసిందంటే, యోగులందరూ ఈ అమ్మ సైంటిస్టు అంటే ఆధ్యాత్మిక సైంటిస్టులు, ధ్యానం చేసిన వాళ్ళు ఏం చేసిందంటే ప్రతి ఇంటిలో ఎనర్జీ ఉండాలి అని చెప్పి, సూర్యకిరణాలు పడాలని చెప్పి ఎవరికి డాబా ఇండ్లు కట్టివ్వలే వాళ్ళు. పూర్వం అన్ని కూన ఇండ్లే. ఆ ప్రతి కూన ఇంటిలో సూర్య భగవానుని కిరణాలు పడేవి. దానివల్ల ఇంటికి దోషం పోయేది. చూడండి ఎంత చరిత్ర ఉందో. ఆ మహానుభావులు మనకు కూన ఇల్లు ఇస్తే అన్నింటిని తన్నేసి మనం డాబా ఇండ్లు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకొని సూర్య భగవానుడు కనబడకుండా, ఎవరికి కిరణాలు పడకుండా, అంటే మన రోగాలని, మన బాధల్ని, మన కష్టాల్ని మనమే తెచ్చుకుంటున్నాం. అందుకని ఇప్పుడు చూడండి, సూర్య భగవాను కోసం ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎంత ఎక్కడ. సూర్య భగవానుని కిరణాలు 1,00,000 రోగాలని తయారు చేసే అంత సైంటిఫిక్ దాంట్లో ఉంది అని శాస్త్రవేత్తలు కనిపెట్టి కూన ఇండ్లు కట్టించి ప్రతి ఇంటిలో సూర్యకిరణాలు పడితే చాలు, ఏ దోషము ఉండదు అని పెట్టింది. అంటే అలాంటి ప్లేస్లలో, అలాంటి కోణం వల్ల విశ్వశక్తి. ఇప్పుడు మీరు చూడండి, సూర్య భగవానుడు రగులుతూ ఉన్నది ఎండ. మామూలుగా ఒక పేపర్ పెడితే గాలిపోదు కదా, భూతద్దం పెడితే ఈజీగా అందరికీ విషయం తెలుసు. అంటే అదేం చేస్తుంది, భూతద్దం ఎక్కువగా సూర్యకిరణాల పవర్ని తీసుకొని అలా ఎలా అది కాల్ చేస్తుందో, అలాగే పిరమిడ్ అనేది, గౌరమ్మ అనేది, ఈ కూన ఇండ్లు, ఆ యొక్క కలుషము, గోపురము, గుడి గోపురం అనేవి ఏం చేస్తాయంటే విశ్వంలో ఉన్న విశ్వశక్తిని ఆకర్షించుకొని గర్భగుడిలో. అందుకే ప్రతి గ్రామానికి గ్రామ దేవత పోలేరు తల్లిని పెట్టింది. మేకల్ని, కోళ్ళని పోయేటందుకు కాదు. ఎందుకు అంటే ఆ పోలేరు తల్లి గ్రామ దేవతని రాత్రిపూట సంచరించేదే పొలాల అమావాస్య. అలాంటి పొలాల అమావాస్య మనకు చక్కగా వివరించి చెప్పింది. ఆ గ్రామ దేవతలు ఉండడానికి, గ్రామాన్ని రక్షించడానికి ఆ విశ్వశక్తి ఆవాహన జరగడం వల్ల జరుగుతుందని చెప్పి, అలా మేము పిరమిడ్లో ధ్యానం చేసి ఒక 3-4 సంవత్సరాలు ఎక్కువ ధ్యానం చేసి చక్కగా రోగాలన్నీ తగ్గించుకొని, భగవద్గీత నేర్చుకొని, చదివి ఇలా అన్ని గ్రామాలు తిరగడానికి మరి ఇంత అద్భుతమైన అవకాశం ధ్యానం ద్వారా మనకి దొరికింది. అలా ధ్యానం చేసిన కొన్ని రోజుల తర్వాత పిల్లలు, మా సారు, ఎందుకంటే ఒక స్త్రీ చాలా ముఖ్యమండి. ఒక ఇంటిలో ఆడవాళ్ళ వల్లనే ఫైటింగ్ జరుగుతుంది, మళ్ళీ ఆడవాళ్ళ వల్లనే మంచి జరుగుతుంది. ఇవన్నీ విషయాలు ఎవరికి తెలియని లోలు లేరు ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తుంది అంతే. అంటే వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అందుకని స్త్రీ శక్తి, పురుషుడు బలం. కాబట్టి ఏ ఇంట్లోనైనా ఒక ఆడ మనిషి భర్త కంటే ముందు చనిపోయిందనుకోండి, కొంచెం ఎంత ఇబ్బంది అవుతుందో గమనించండి. అదే ఒక పురుషుడు ముందు మరణించి ఒక స్త్రీ ఆగిపోతే, ఆ స్త్రీ బయటకు వెళ్ళి మగవాడిలాగా పని చేస్తుంది, పిల్లల్ని మళ్ళీ పెళ్లి చేసుకోదు, ముందుకెళ్తుంది. అంటే ప్రతి ఇంటిలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టే యోగులు, మునులు, ఋషులు, ఆఖరికి దేవుడు కూడా
స్త్రీకి మాతృదేవోభవ అనే ఫస్ట్ స్థానాన్ని సృష్టిలో తల్లికి ఇచ్చింది. కానీ మనం అది తెలుసుకోవాలి. ఫస్ట్ మాతృదేవోభవ అని తల్లికి ఎందుకు ఇచ్చిందంటే ఆమె దగ్గర అంత శక్తి ఉంటుంది. అలాంటి శక్తిని మనం కాపాడుకొని మన ఇంటిని రక్షించాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. కానీ మనం ఇంట్లో ఫైటింగ్లు ఎక్కువ చేస్తాం. ఫైటింగ్లు తగ్గించుకొని మన ఇంట్లో మనం ధ్యానం చేసి చూడండి అమ్మా, ఎంత అద్భుతాలు జరుగుతాయి. ఇందాక అమ్మాయి మాట్లాడింది కదా లలితమ్మ, ఇంత ఉంది చిన్న పిల్లలాగా, కానీ 68 ఏళ్ళు ఏమో ఉన్నాయి. ఈమెకేమో 78, ఆమెకేమో 60. అంతే మీదికి వెళ్ళి పడ్డది. ఇంత డ్యామేజ్ కాదు. 2 నెలలు మా కాలు కింద పెడుతుంటే 3 లక్షలు కావాలి అన్నది. భయపడలేదు. ధ్యానం ఉంది, బాబా ఉన్నాడు నా దగ్గర, జ్ఞానం ఉందని 20 రోజుల లోపల ₹1 10,000 రూపాయలతోని ఆమె నడిచి చూపించింది. 3 లక్షలు ఖర్చు కాలే. 2 నెలలు టైం తీసుకోదు. 20 రోజులలో 10,000 రూపాయల ఖర్చు పెట్టుకొని నడిచి చూపించింది ధ్యానం చేసి. అంటే మన దగ్గర ఎంత శక్తి ఉందన్నది మనకు భగవంతుడు చెప్తున్నాడు, యోగులు చెప్తున్నారు. శక్తి లేకపోతే అమ్మను అక్కడ పూజించే వాళ్ళము. ఆ శక్తి వల్లనే, ఆ జ్ఞానం వల్లనే అమ్మవారిని పూజిస్తున్నాం, మనం మొక్కుతున్నాం. కారణం ఆమె జ్ఞానం, ఆమె శక్తి. మరి అది అందరిలో ఉంది అని చెప్పింది. అందరిలో ఉంది. వాళ్ళు సాధన చేసిండ్రు, మనం చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం ఆరోగ్యంగా మనశ్శాంతితో జీవించడానికి కోసమన్నా ధ్యానం చేయాలి. అలా నాకు ధ్యానం దొరికింది. ధ్యానం దొరికిన తర్వాత ఎన్నో రోగాలను తగ్గించుకొని, మరి ఎన్ని గంటలైనా ఎంత రాత్రైనా నిలబడి మాట్లాడే అంత శక్తిని నేను సంపాదించుకున్న. చూడండి, అంటే పొద్దున్నుంచి నేను పాలు తాగి వచ్చిన ఇక్కడికి. అంటే మనకు ఆహారంతో కంటే ఎక్కువ శక్తి ధ్యాన శక్తి ఇస్తుంది. ధ్యానం అనే శక్తి ఇస్తుంది. కాబట్టి మనం చక్కగా ఉలాది బాబా కానీ, శబరిమాత కానీ ఏ జ్ఞానాన్ని, ఏ యోగాన్ని మనకిచ్చిందో ఆ యోగాన్ని మనం తప్పకుండా ప్రతిరోజు నిత్యం ఒక్కసారి ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తా. సమయం ఇచ్చింది కాబట్టి మీరందరూ చక్కగా కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు చేయడానికి అందరూ శ్రద్ధ పెట్టండి. అయ్యో అన్నీ చెప్పింది కానీ మేడం నేర్పించలేదు, మంచిగా ఉంది అని చెప్పింది కానీ రుచి అయితే చూపించలేదు అన్నాడు. ఎందుకు? ఒక్కసారి 5 నిమిషాలు అందరం ఈ అమ్మ సమక్షంలో, అఖండ జ్యోతి సమక్షంలో మనం అందరము ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు తీసేయండి. అందరూ చక్కగా ఇలా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, విడిగా ఉంచకుండా ఒడిలో పెట్టుకోండి. ఇలా పెట్టండి అమ్మ, ఇలా ఏళ్ళల్లో ఏళ్ళు ఒడిలో పెట్టుకోండి. ఒడి దగ్గర ఉండే మూలాధారం ఉంటుంది మనకి, ముఖ్యమైన ఆధారం మూలాధారం, వినాయకుడు ఉండే స్థానం. మీ యొక్క చేతులు అక్కడ ఉండాలి. చక్కగా కళ్ళు మూసుకోండి. మీరందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు తెరవద్దు. ఇక్కడంటే మన స్థలం సరిపోదు కాబట్టి దగ్గర ఉన్నాము. అందరూ దూరం కూర్చోవాలి. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు పైన కూర్చున్న ప్రతి ఒక్కరు పాదాలని క్రాస్ చేసుకోండి. ఇలా ఉన్నాయి కదా, మీరు కూడా చేయండి. అట్ లాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు, మనకు ఆరోగ్యం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ చేయండి. కొంచెం ఫోన్లు సైలెన్స్లో ఉంచండి. ఆ కాసేపైన శ్రద్ధతో మన లోపలికి మనం వెళ్తే ఆ అఖండ జ్యోతి పెట్టుకున్నందుకు అర్థము పరమార్థం ఉంటుంది. కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి, పాదాలని క్రాస్ చేసుకోండి, మీ నుదిటి పైన దృష్టిని నిలపండి. 2 కనుబొమ్మల మధ్యలో మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చోండి, హాయిగా కూర్చోండి. కొంచెం సేపు అన్నింటినీ మర్చిపోండి. మీ లోపల ఉన్న అన్ని చీకు చింతలన్నింటినీ మర్చిపోండి. కళ్ళు మూసుకోండి. మీరు ఒక శ్వాసని మీ 2 కనుబొమ్మల మధ్యలో శ్వాస మొదలవుతుంది, నాభి వరకు వస్తుంది, పొట్ట దగ్గరికి. దాన్ని మణిపూరక చక్రము
ఆజ్ఞా చక్రం నుంచి మణిపూరక చక్రం వరకు వస్తూ పోతున్న శ్వాస 12 అంగుళాలు ఉంటుంది. అలా వస్తూ పోతున్న శ్వాస మీద ధ్యాస పెట్టండి అమ్మా. అది మనసు పెట్టనీయదు, ఆలోచనలు గుర్తుకు తెస్తూ ఉంటుంది. మీరు వాటిని కట్ చేయాలి. వస్తున్న ఆలోచనలని కట్ చేస్తూ చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మనం చేయాల్సింది ఏంటి? కేవలం దృష్టిని భృగిటి మధ్యలో నిలిపి వస్తున్న ఆలోచనలని కట్ చేస్తూ శ్వాసని గట్టిగా ధ్యాసతో సహజమైన శ్వాసని గమనించండి. శ్వాసని పెంచొద్దు, తగ్గించొద్దు. చక్కగా నోటిలో మౌనము, మనస్సులో శూన్యము, దాని పేరే ధ్యానము. అందుకని మనము నోటిలో మౌనం ఓకే అయిపోయింది. మీ మనస్సు శూన్యం చేయాలి అంటే వస్తున్న ఆలోచనలని పూర్తిగా కట్ చేస్తూ శ్వాసని పట్టుకోండి. శ్వాస ప్రాణశక్తిని అందిస్తుంది, మనలో ఉన్న ప్రాణశక్తిని పెంచుతుంది, బయట ఉన్న ప్రాణశక్తిని మనకు అందిస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, పరమాత్మ దగ్గరికి ముక్తి మోక్షం పొందాలన్నా మనము ప్రాణశక్తిని పొందితేనే జ్ఞానం ఉద్భవిస్తుంది. బయట లేదు జ్ఞానం, అంతరంగంలో ఉంది. అది నీ హృదయంలో, ఆత్మలో ఉంది. మాట్లాడద్దండి దయచేసి. కూర్చున్న వాళ్ళు కొంచెం శ్రద్ధని పెట్టండి. ఒక 5 నిమిషాలు మీరు పూర్తిగా అందరినీ, అన్నింటినీ మర్చిపోండి. మీ ఆస్తులని, మీ భర్తలని, మీ పిల్లలని, చుట్టాలని ఏది గుర్తుకు రావద్దు. కేవలం సతమతం చేస్తూ ఉంటాయి ఆలోచనలు. అయినా సరే మీ మనస్సుని దాటాలి అంటే బుద్ధిని ఉపయోగించుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. లోపలికి వెళ్ళండి. లోపల జరుగుతున్నది ఏం జరుగుతుంది? లోపల మనకి ఎన్నో గ్రంథులు ఉంటాయి. అందులో ఒక గ్రంథి ప్లాంకియాస్ అనే గ్రంథి, అది ఆగిపోతుంది, మనకు షుగర్ వ్యాధి వస్తుంది. అది ఆగిపోవడానికి కారణం మన శ్వాస సక్రమంగా నడకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెడితే ఆ షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. బీపీ, షుగర్లు, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించుకునే ఏకైక మార్గం పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ అంటే ఒకప్పటి కూన ఇండ్లే, ఒకప్పటి గోపురమే. ఒక అమ్మ గౌరమ్మ, ఆది పరాశక్తి అంటేనే గౌరమ్మ. ఆ ఆది పరాశక్తి అంతటా ఉంది. అంతటా ఉన్న శక్తిని ఆకర్షించే కోణమే పిరమిడ్, గౌరమ్మ. ఇప్పుడు మీరు పూర్తిగా సైలెన్స్గా లోపలికి వెళ్ళండి. సముద్రం మధ్యలో ఎలా సైలెన్స్ ఉంటుందో అలా ప్రశాంతంగా మీ లోపల జరుగుతున్న శ్వాసతో ఉండండి. నేను చెప్పేంతవరకు ఎవరూ కళ్ళు తెరవద్దు. ఒక్క రూపాయి ఖర్చు లేదు. ఆరోగ్యం వస్తుంది.